నమస్కారం. నా పేరు వినోద్. గత కొంతకాలంగా మనం ప్రతిరోజు వింటున్న వార్త రైతుల ఆత్మహత్యలు. ఈరోజు దేశంలో జరిగే రైతు బలవన్మరణాలకు కారణం ఎవరు? తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాల పాలనను సాకుగా చూపిస్తున్న ప్రస్తుత ప్రభుత్వాలా, లేక అధికార ప్రభుత్వాలను రైతు సమస్యలపై శాశ్వత పరిష్కారం గురించి అడగలేని దమ్ములేని ప్రతిపక్షాలుగా? తప్పు ఎవరిదైనా బలి అయిపోతున్నది మాత్రం అమాయకులైన రైతులు, వారి కుటుంబాలు. దేశానికి అన్నం పెట్టే రైతంటే ఈ ప్రభుత్వాలకు ఎందుకింత చిన్న చూపు? 69 ఏళ్ల స్వతంత్ర భారతదేశం, కానీ పండించిన పంటకి ధర నిర్ణయించుకునే స్వతంత్రం లేని ఒకే ఒక వ్యక్తి రైతు. పండించిన పంట చేతికందే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి పంట నష్టపోతే అప్పుల పాలయ్యే ఒకే ఒక వ్యక్తి రైతు. మన దేశంలో మొబైళ్ళు, కార్లు, బైక్ల దగ్గర నుంచి అశాశ్వతమైన వాటన్నింటికీ ఇన్సూరెన్సులు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రైతు పండించే పంటకు కూడా ఇన్సూరెన్స్ ఉందని ఎంతమంది రైతులకు తెలుసు? ఈ విషయాన్ని ప్రభుత్వాలు రైతులకు అవగాహన కలిగించడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? కనీసం తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది తెలుసుకునే విషయాన్ని కూడా ఎందుకు విస్మరిస్తున్నాయి? ఎన్నికల ప్రచారంలో మాత్రం రైతే రాజు, రైతు లేకపోతే దేశం లేదు అన్నట్లు వాగ్దానాలు ఇచ్చే ఈ రాజకీయ నాయకులు ఈరోజు దేశంలో జరిగే రైతు బలవన్మరణాలను ఎందుకు ఆపలేకపోతున్నారు? రైతు చనిపోతే ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటున్న ఈ ప్రభుత్వాలకు ఇదే నా చిన్న విన్నపం. దయచేసి ఇప్పటికైనా రైతు సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపించండి. ఇదే పరిస్థితి కొనసాగితే మనం తినే అన్నం కూడా పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని మర్చిపోకండి. మన దేశంలో రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ నాయకులు గాను, లాయర్ల పిల్లలు లాయర్లు గాను, డాక్టర్ల పిల్లలు డాక్టర్లు గాను, సినిమా యాక్టర్ల పిల్లలు సినిమా యాక్టర్లు గాను ఎదుగుతున్నారు. కానీ ఒక్క రైతు మాత్రం తన పిల్లలు రైతులుగా మారకూడదని కోరుకుంటున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు మన దేశంలో రైతులు ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నారో చెప్పడానికి. మేలుకో రైతన్నా, ఇప్పటికైనా మేలుకో. రైతంటే చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వాలకు రైతులే బుద్ధి చెప్పాలి. మనం పండించిన ధాన్యాన్ని ఒక్క సంవత్సరం ఎవరికీ విక్రయించకుండా మన దగ్గరే ఉంచుకుంటే ప్రభుత్వాలు దిగి వచ్చి రైతులకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాయని ఆశిస్తూ ఈ నా చిన్న ప్రయత్నం. ధన్యవాదాలు. ఇట్లు మీ వినోద్.